నమస్తే అండి, నేను రజాక్. జర్నలిస్ట్ జానీ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఏంటి, చిలక చూసి చెప్పే వాళ్ళతో కూడా ఆంధ్ర రాష్ట్రాలు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అయిపోయింది. స్వామీజీ అయిపోయాడు, చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు సరికొత్త మందిని అయితే తెరపైకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఆస్ట్రాలజర్ అంట, ఆస్ట్రాలజర్ని తీసుకొచ్చాడు. 120కి పైగా సీట్లు వస్తాయని చెప్పేసి ఆస్ట్రాలజర్ చెప్పడం జరిగిందంట. అంతేకాదు, చంద్రబాబు నాయుడు కుప్పంలో 2000 పైగా ఓట్లతో ఓడిపోతాడంటూ కూడా ఆస్ట్రాలజర్ చెప్పడం అయితే జరిగింది. నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, ఆస్ట్రాలజర్లకి అడ్డ తెలిసింది, అలా తెలిసింది. ఇప్పుడు మరి ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు ఎందుకు స్పందించలేకపోయారు? ఎందుకు బయటకు వచ్చి ఇదే టీం గెలిచిద్దని ఎందుకు చెప్పలా? లేదు, తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ ఎలక్షన్స్కి ఎందుకు చెప్పలా? లేదు, అసలు రేవంత్ రెడ్డికి స్కోపే లేదన్నారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సరే అయిపోయింది. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్ల విధానం ఏంటంటే, రోడ్డు మీద రోజు రాజకీయాలు చూసేవాడిని, పేపర్ చదివేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఎన్ని సీట్లు వస్తాయో, వాటి లాజిక్స్ ఏంటో, ఎంతమంది గెలుస్తారో, ఏ పార్టీకి గెలుస్తారో ఒక రీజన్ ప్రకారం చెప్తాడు. అది వైసీపీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, జనసేనకి కానివ్వండి, మరి ఏదైనా పార్టీకి కానివ్వండి, చెప్పడానికి రీజన్స్ ఉంటాయి. ఎలా అంటే, అతను రోజు పేపర్ చదువుతాడు కాబట్టి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో చూస్తాడు కాబట్టి, ఏ పని పాట చేయకుండా జస్ట్ రోజు టీవీ ఛానల్లోనో లేకపోతే న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటే కూడా రాజకీయం అర్థమవుతుంది. కానీ ఈ ఆస్ట్రాలజర్లు ఏంటి, పొలిటికల్ సర్వేలు చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆచితూచి మాట్లాడుతున్న నేపథ్యంలో 120కి పైగా సీట్లు వచ్చేస్తాయని, కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతాడని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని, అది కూడా ఇన్ని 6093 ఓట్లతో, అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతాడని, హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతాడని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం రాజకీయం ఇది? మొన్నటిదాకా ఆ స్వామి అయిపోయాడు, ఆ స్వామిని తీసుకొచ్చారు తెర మీదకి. స్వామి ఏమో అడ్డంగా దొరికిపోయాడు, అనవసరంగా అన్నింటిలో దూరే, ప్రభాస్ విషయంలో దూరే, వ్యక్తిగత విషయాల్లో దూరే, మాట్లాడితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోతారని, ఆ తర్వాత సమంత నాగ చైతన్య విడిపోయే వరకు మనసు ఒప్పుకోలే, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలిచింది, కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పా, చివరాఖరికి కట్ చేస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే. సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రిడిక్షన్స్ చూసుకుంటే కనుక ఆశ్చర్యపోతున్న పరిస్థితి. దిక్కు ముక్కు లేనటువంటి ఆస్ట్రాలజర్స్ అందరినీ కూడా తెరమైకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. సరే, ఉగాది పంచాంగం చెప్పారంటే దాంట్లో తప్పు లేదు, లేదంటే న్యూ ఇయర్ వచ్చినప్పుడు పంచాంగం చెప్పి వ్యయం అది ఇది అని చెప్పారంటే అది తప్పు లేదు. ఎందుకంటే సరే, ఈరోజు ఈ సంవత్సరం అన్న మన కష్టాలు తీరుతాయని చెప్పేసి చూసుకుంటారు. అరే, క్రికెట్ వచ్చినా అదే, రాజకీయాలు వచ్చినా అదే, దీంట్లో లాజిక్ అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు లాజిక్ అర్థం కావాలా? ఇప్పుడు మొన్నటికి మొన్న సన్ రైజర్స్ మ్యాచ్ జరిగింది, వాడెవడో ఒక ఆయన ఉన్నాడు, వచ్చి చిలక చూసివని చెప్తాడు, చిలకని చక్కగా తీసుకొస్తాడు, దాంట్లో 4 ఫోటోలు పెడతాడు, బయటికి తీస్తాడు, ఇది గెలిచిద్ది అంటాడు, అది గెలవదు, అది అయిపోయింది, అందరూ దొబ్బులు ఎడితే దాన్ని తీసాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంత కరెక్ట్గా షూర్ షాట్ చెప్పేటటువంటి వ్యక్తులు ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటే కనుక ఎవరు సీఎం అవుతారు చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసిచ్చేయండి. ఒకవేళ ఓడిపోతే అప్పుడు అడగొచ్చు, మళ్ళీ అలాంటి వాటికి అయితే ముందుకు రారనమాట. సో ఇది పరిస్థితి. కుప్పంలో అంట 2400 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడట, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడట, అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడట, ఆ తర్వాత హిందూపురంలో బాలబాబు ఓడిపోతున్నాడట. సో ఇది ప్రచారం అనమాట. మరి ఈ ప్రచారం ఏంటో, ఈ లోకం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. మా జానీ మాత్రం రోజుకొక సర్వేని తీసుకొస్తాడు, అదేవిధంగా రోజుకొక ఆస్ట్రాలజర్ని తీసుకొస్తాడు, ఒక జ్యోతిష్యుడిని తీసుకొస్తాడు, లేదంటే ఎవరినో ఒకనైతే తప్పనిసరిగా తీసుకురావాలి, వచ్చి మాట్లాడాలి, ఎవరినో ఒకటి 4 తిట్లు తిట్టాల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏదో 4 తిట్లు తిట్టాలా అని, అప్పుడు మనసు చల్లబడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ రోజున ఈ ఆస్ట్రాలజీ చూసిన తర్వాత నాకే అర్థమైన విషయం అదే. మన స్వామీజీ అయిపోయాడు, ఒక పక్క సీమరాజా కిరాక్ కాడిపి ఎలాగో తొక్కిపెట్టి నారదీస్తున్నారు. ఈ కొత్తోడు కావాలి కాబట్టి ఈ సందర్భంలో భాగంగా ఎవరో ఆస్ట్రాలజర్ తీసుకొచ్చాడు, ఎవరో భాస్కర్ అంట. నాకైతే ఇప్పటి వరకు ముక్కు మొహం చూడాల, ఆయన మాత్రం రాజకీయాల గురించి చెప్తున్న పరిస్థితి. సో మరి ఎవరు గెలుస్తారు ఏంటనేది ఇంకో 2 రోజుల్లో తెలిసిద్ది, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా తెలిసిద్ది. సో అధికారంలోకి ఎవరు వస్తారో ఆ రోజు తెలిసిద్ది. కానీ కంగారు ఎందుకు, తొందరపాటు ఎందుకు అనేది అర్థం కానటువంటి విషయం.